కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లు అద్భుతంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బడ్జెట్లో పేర్కొన్న అంశాలు వాస్తవ రూపంలోకి వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లోనే కాకుండా సామాజిక క్షేత్రంలో కూడా మహిళా నాయకత్వం పెరగాలని ఆయన ఆకాంక్షించారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషేధ రాజు అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దయాకర్ రెడ్డి, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, గొల్లపూడి రేణుక, నిర్మల కిషోర్, బొడ్డు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో మహిళా మోర్చా ఒక కొత్త ఒరవడిని సృష్టించాలన్నారు. రాజకీయ పార్టీలకు అండగా ఉంటున్న తరుణంలో మహిళా మోర్చా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు ప్రవేశపెట్టిన బడ్జెట్లు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచం ఆర్థికంగా ముందంజలో ఉన్న భారత్ 7.5% వృద్ధితో స్థిరంగా ఉందని స్పష్టం చేశారు. బడ్జెట్లో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవ రూపం దాల్చితే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. రాబోయే రోజుల్లో మహిళలు స్వయంగా టికెట్లు అడిగే స్థాయికి ఎదగాలని మాధవ్ అభిప్రాయపడ్డారు. ఒక మహిళ 9వ మన బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ గారు మనందరినీ కూడా గర్వకారణం. దాంట్లో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెట్టి సంక్షేమ కార్యక్రమాలతో పాటు దేశానికి సంబంధించిన వికసిత భారతం అవ్వడానికి ఏ పనులు చేయాలో అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక మహిళ ఆర్థిక మంత్రిగా ఉంటే ఏం జరుగుతుందో అనేది మనకి ఇవాళ నిర్మలా సీతారామన్ గారు చూపించారు. ఆ విధంగా మీ అందరూ కూడా ఆర్థిక మంత్రులే, అంతేనా? సో ఇంట్లో పెత్తనంతా మంది అని చెప్పి మీరే చెప్పేస్తున్నారు. కనుక ఆ విధంగా ఆ యొక్క ఆర్థిక మంత్రి నిజంగా ఒక మహిళ అయితే ఎంత బాగుంటుంది అనే అభిప్రాయాన్ని ప్రజలకి కలగట్టనట్టు చూపిస్తూ అనేక రకాల విషయాలు, ప్రపంచం అంతా కూడా రిసెషన్లో ఉంది, చాలా కష్టం దేశాన్ని నడిపించే పరిస్థితి, ప్రపంచం అంతా కూడా యుద్ధాన్మోద శక్తులు, అలాగే ఒక పైన ఒకళ్ళ ఆధిపత్యం చెలాయించే ఒక ప్రయత్నం జరుగుతున్న తరుణంలో మన యొక్క ఆర్థిక స్థితిని స్థిరంగా ఉంచుతూ సుమారు 7.5% మన యొక్క గ్రోత్ రేట్ ఉంచుతూ ఈ విధంగా ఆర్థికంగా రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్తాను తీరు ఏదైతుందో మన నిజంగానే మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఆ విధంగా నిర్మలా సీతారామన్ భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనందరికీ గర్వకారణం. అలాగే ఈరోజు రాష్ట్రంలో కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇవాళ పయ్యావుల కేశవ్ గారు 3వసారి బడ్జెట్ను ప్రవేశపెడుతూ బడ్జెట్ కూడా అన్ని రాష్ట్రాల కన్నా అత్యధికంగా 3,32,000 వ్యయంతో మన యొక్క పూర్తి బడ్జెట్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది బాగా తగ్గించే ప్రయత్నం మొదటిసారి జరిగింది. సుమారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఒక డెఫిసిట్ కంట్రోల్ చేసే విధంగా 22,000 డెఫిసిట్తో మన యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా పయ్యావుల కేశవ్ గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అనేక రకాల కేటాయింపులు కూడా పెంచడం జరిగింది. రాష్ట్రం వ్యయంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే విధంగా చేయాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే సంపద సృష్టించాలని. ఆ విధంగా సంపద సృష్టించే ఒక పెద్ద ప్రయత్నం రాష్ట్రంలో నడుస్తుంది. అనేక రకాల విభాగాలు ఏవైతున్నాయో వాటికి కేటాయింపులు సాధారణంగా పెంచుతారు. దాంతోపాటు ఈ సంవత్సరం మనకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఏ రాష్ట్రానికి రాని విధంగా సుమారు 14 లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో, అంటే సుమారు ఒక సంవత్సరం 8 నెలల్లో మన రాష్ట్రానికి రావటం జరిగింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులను పూర్తిగా విస్మరించిందని, రైతు కూలీల ప్రస్తావనే లేదన్నారు. అన్నదాత సుఖీభవకు తగిన కేటాయింపులు చేయలేదని, కౌలు రైతులు, ఆక్వా రైతుల సమస్యలు పట్టించుకోలేదని ఆక్షేపించారు. ఇది అంకెల ఆర్భాటమే తప్ప రైతు సంక్షేమానికి ఉపయోగపడే బడ్జెట్ కాదని మండిపడ్డారు. ఈ గాడి తప్పిన ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన 3వ బడ్జెట్ ఇది. 3వ బడ్జెట్ అంటే దాదాపు 60% సమయం వారికి ఇచ్చిన 5 ఏళ్లలో 60% కాలానికి వీళ్ళ బడ్జెట్ కేవలం గొప్పలు చెప్పుకోవడానికి, వాళ్ళ మార్కెటింగ్ చేసుకోవడానికి, వాళ్ళ జబ్బలు వాళ్ళే చర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. చిత్రం ఏంటంటే ఈ బడ్జెట్ చూస్తే ఇది గత ప్రభుత్వం రైతుకి ఉన్న చేదు అనుభవాల్ని తొలగించి అని వ్యవసాయ బడ్జెట్లో పెట్టారు. మేము అడుగుతున్నాం, ఏది చేదు అనుభవం? గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అనే పెట్టుబడి సాయం చేయాలనే ఒక కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం అమలు చేయడం చేదు అనుభవమా? ఆ పథకాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అని ఇంకొక పథకాన్ని మీరు తీసుకొస్తున్నట్టుగా చెప్పి ఆయనకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ ఇస్తాము, 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేయడం చేదు అనుభవం. ఉచిత పంటల బీమా పథకాన్ని దేశంలోనే మొదటిసారిగా అమల్లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కార్యక్రమం చేదు అనుభవమా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత పంటల బీమాని
రద్దు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చేదనుభవం. ఏ సీజన్లో పంట నష్టపోతే ప్రకృతి విపత్తుల వల్ల ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని ఇస్తాను, పెట్టుబడి సాయాన్ని, పెట్టుబడి నష్టపరిహారాన్ని ఇస్తాను అని చెప్పి దాన్ని చెప్పినట్టుగా అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చేదు అనుభవమా? ఇవాళ వరకు మోంతా తుఫాన్తో సహా ఏ సైక్లోన్ వచ్చినా కూడా పంట నష్టపోయిన రైతులకి 10 రూపాయలు సాయం చేయకపోవడం అనేది చేదు అనుభవమా? మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసే స్వయం ఉపాధి, సూక్ష్మ చిన్న పారిశ్రామిక రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన నైపుణ్య వర్క్షాప్ విజయవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నారు. మహిళా మణులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా పరిశ్రమలు, డిఆర్డీఏ తదితర శాఖలతో పాటు కూలెక్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్లో ప్రత్యేక జాగృతి వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా శీతలీకరణ, కిచెన్ అండ్ ఫుడ్ ఎక్విప్మెంట్ తయారీలో సుదీర్ఘ అనుభవం కలిగిన కూలెక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులు సూక్ష్మ, చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులు, చిన్న స్థాయి వ్యాపార అభివృద్ధికి ప్రయోజనం కల్పించేలా శిక్షణ అందించారు. ఫ్రైయర్స్, పిజ్జా ఓవెన్స్, శాండ్విచ్ గ్రిల్స్, వాఫెల్ మెషిన్స్, ఎలక్ట్రికల్ గ్రైడర్స్ తదితరాలపై లైవ్ డెమో ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఆహార ఉత్పత్తుల వ్యాపారం చాలా లాభదాయకమని, అయితే ఉత్పత్తులను అత్యంత పరిశుభ్రతతో, నాణ్యతతో అందించినప్పుడే వినియోగదారుల ఆదరణ ఉంటుందన్నారు. అందుకే ఇలాంటి అధునాతన వినూత్న మిషన్లు ఉపయోగించడం ద్వారా దీర్ఘకాలం పాటు వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చన్నారు. ప్రత్యేక వర్క్షాప్లను మహిళలు వీటిని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. సో ఈ విషయంలో మీకు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైస్ సెంటర్ ఎక్స్టర్న్ వచ్చేసి 6 నెలల నుంచి సక్సెస్ఫుల్గా ఇటువంటి కార్యక్రమాన్ని నిరంతరంగా మీరు తీసుకుని వస్తూ ఉంది. ఇప్పుడు మీకు కూడా అర్థమై ఉంటుంది రైస్ సెంటర్ ఉపయోగం ఉందా లేదా కదా. సో ఉపయోగం ఉంది. అందుకే ఇంతకుముందు చెప్పడం లైక్ ఏమంటాము, పాఠాలు చదవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి. కరెక్ట్. దేవుడిని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గుడికి వెళ్ళాలి. అలాగైతే మహిళ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే ఎక్కడికి రావాలి? రైస్ సెంటర్కి రావాలి. ఇది అర్థమైంది కదా. ఈరోజు ఈ వరవడిని ముందుకు తీసుకెళ్తూ ఈ సింప్లెక్స్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిన సందేశ్ గారు, అలాగే రాధాకృష్ణ గారు, రమణప్ప గారు మీకు వాళ్ళ లెక్చర్ కాదు, వాళ్ళ అనుభవాలు మీతో ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళు ఎలాగ ఎదిగారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఇండస్ట్రీలో ఏ ప్రకారం వాళ్ళు పెద్దది కూడా చేయిందే, ఏదో పెద్ద ఇండస్ట్రీ చేసి ఏదో కంపెనీకో ఏదో విదేశానికి పంపించుంటాయండి. కానీ ఆలోచన చూడండి, చిన్న ఐటమ్స్ ఏదో మనం ఇంట్లో చేసుకుంటాము, బన్ను లేదా వేపుడు వేసుకుంటుంటాము, లేదా ఐస్ క్రీమ్ ఏదో చేసుకుంటుంటాము, లేదా చెరుకు రసాలు తీసాము. దాన్ని మహిళలకు ఇబ్బంది లేకుండా, ఆర్థికంగా కూడా భారం అవ్వకుండా ఎట్లా మనము అందచేయచ్చు. సో ఏదైతే రైజ్ ఆలోచిస్తుందో దాన్ని వాళ్ళు ఎప్పటి నుంచో ఆలోచించి ఎంతో మందికి ఉపయోగపడ్డారు. సో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళకి ఇది ఇండస్ట్రీ దాంట్లో 50 సంవత్సరాల ముందరేనే వాళ్ళకి ఇంత కొంచెం ల్యాండ్ ఇచ్చి సపోర్ట్ చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి మిగతా వాళ్ళు కూడా అలాగే ఎదగాలి అని తపంతో ఈరోజు మీ ముందుకు వచ్చారు. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు అంతా ఉంటుంది. ఇది అయిన తర్వాత మ్యాక్సిమం క్వశ్చన్స్ అడగాలి, కూర్చొని వినడం కాదు. అందులో అమ్మ బయట ఉన్న వాళ్ళు మీకు కూడా చెప్తున్నాను, క్వశ్చన్స్ అడగాలి, అర్థం చేసుకోవాలా. ఈ వర్క్షాప్ తర్వాత మినిమం ఒక 50% ఇక్కడ ఉన్న వాళ్ళలో ఏదో ఒకటి పరిశ్రమ స్టార్ట్ చేయాలి. అంటే ఏంటి, ఒక పిజ్జా హట్, తర్వాత ఇది ఆ వ్యాపార సంబంధం చేస్తున్నారు, లేదా ఒక టీ కొట్టి, లేదా ఒకటి ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ రైస్ అవుట్లెట్, ఇటువంటివి చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంట్లో మీరు ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ దాన్ని ఒక ఆలోచించి ఒక పారిశ్రామికంగా చేస్తే ఆదాయం వస్తుంది. అప్పుడు మనము 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యాలు అయితే ఉన్నాయో దాన్ని సాధించడానికి అవకాశం వస్తుందమ్మా. సో ఇది ఈరోజు ఉద్దేశము. నేను ఎక్కువ టైం తీసుకోను, రిసోర్స్ పర్సన్ మాత్రమే. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన సింప్లెక్స్ ఇండస్ట్రీ ప్రతినిధులందరికీ, అలాగే మన PDDRDA, ఆల్ మై ఆఫీసర్స్ టీమ్, మై RDO అండ్ అందరూ మహిళా గ్రూప్స్, కోఆర్డినేటర్స్, CCs, అలాగే ఆల్ VOస్కి, అలాగే ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా వచ్చిన ప్రతి ఒక్క మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్కి, మీరు ఆల్రెడీ నా ప్రకారంగా మీరు ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయారు. ఎందుకంటే మీకు ఆలోచన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆలోచనని ఎలాగ ముందుకు తీసుకెళ్తాము, ఎలాగ మీకు హెల్ప్ చేద్దాము, ఎలాగ ఈ ఆలోచనలు మీకు ఆదాయం తీసుకొచ్చే మార్గం చూపిస్తుంది అనేది ఈ రోజు నుంచి నేర్చుకుంటూ వెళ్దామని తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
ఏ రంగాలకు ఎంత కేటాయించారో బడ్జెట్లో స్పష్టంగా చెప్పలేదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు చెప్పడం పెద్ద నేరమని అన్నారు. సూపర్ 6 పేరుతో ప్రజల్ని ఆశపెట్టి అధికారంలోకి వచ్చారని, కానీ బడ్జెట్లో ఎలాంటి స్పష్టమైన మార్పులు కనిపించడం లేదన్నారు. గతేడాది బడ్జెట్ పుస్తకాన్ని మళ్లీ చదివినట్టే ఉందని వ్యాఖ్యానించారు. ఊహాజనిత లెక్కలతో బడ్జెట్ రూపొందించారని, రాష్ట్ర అసలు అప్పు ఎంత ఉందో వెల్లడించలేదని అన్నారు. మా హయాంలో 9% వృద్ధి సాధించామని తెలిపారు. గతేడాది ఆదాయాన్ని 1,28,126 కోట్లు చూపించి సవరించిన అంచనాల్లో 1,11,865 కోట్లుగా పేర్కొనడం గమనార్హమన్నారు. 3 నెలల్లోనే 44,500 కోట్లు వస్తాయని చెప్పడం నమ్మశక్యం కాదని అన్నారు. తమ పాలనలో 1,35,000 మంది యువతకు ఉపాధి కల్పించామని, 10,032 విలేజ్ క్లినిక్లు, 10,775 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ బడ్జెట్ బుక్ చూస్తే పోయిన సంవత్సరం అంతే, ఈ సంవత్సరం అంతే. అంటే దేశంలో ఎక్కడ కానీ, ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి బుక్ ఉండదు. ఎప్పుడైనా రిసీట్స్ అనాలిసిస్ అని చెప్పి దాదాపు 10 సంవత్సరాలది ఉంటుంది. ఖర్చుల అనాలిసిస్ 10 సంవత్సరాలది ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కు ఎంతెంత ఖర్చు పెట్టినారు 5 సంవత్సరాలది ఉంటుంది. ఇట్లా ఇవన్నీ తీసేసేదో బొమ్మలు, అన్ని బొమ్మలు. దీంట్లో ఎంతసేపు ఈ సూత్రాలు, ఇది మా ఆలోచన, దీనికి ఇది పెట్టబోతున్నాము, అంత ఊహ, ఒక థియరీ తప్పితే ప్రాక్టికల్ ఇప్పుడు అనాలిసిస్ ఎట్లా చేయాలి? ఇప్పుడు రాష్ట్రం అవతరణప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల అనాలిసిస్ ఉంటుంది లాస్ట్ పేజీల్లో. ఏది ఆదాయం కానీ ఖర్చు కానీ ఇక్కడ లేదు. చివరకు అప్పు ఎంత అని కూడా చెప్పరు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఇంత అప్పు, అంత అప్పు, 9 లక్షలు, 10 లక్షలు, 11 లక్షలు, 14 లక్షలు మటకా నంబర్లు మాదిరి చెప్పి ఇప్పుడు తప్పు అవుతుంది కదా, అందుకని అప్పే చెప్పరు దీంట్లో ఎంత ఉందని. ఎంత అన్యాయం చూడండి. ఇంకా దీంట్లో అది కూడా ఏవైతే ప్రవేశపెట్టినారో బడ్జెట్ స్పీడ్ చూస్తే, ఇప్పుడు మామూలుగానే ఎవరైనా కానీ అవాస్తవాలు చెప్పరాదు, అసత్యాలు చెప్పరాదు, సత్యదూరమైన మాటలు చెప్పరాదు. పోనీ అసెంబ్లీ సాక్షిగా అస్సలే చెప్పరాదు, ఎందుకంటే యూఆర్ ఆన్ రికార్డ్. మామూలుగానే చెప్పకూడదు, కానీ అసెంబ్లీ సాక్షిగా అది పెద్ద, అసలు నడుగుతుంది నేరం కింద అది. అందుకనే ప్రివిలేజ్ అనేది ఉండేది. ఈరోజు ఎన్ని రకాల అవాస్తవాలు దాంట్లో ఉన్నాయంటే మాకు అధ్యయనం చేయాలంటే కూడా విసుకొచ్చి ఇంకా ఎందుకు ఈ మాత్రానికి ఇది ఊరికే ఇదేదో సినిమా టైప్ ఉండేదానికి ఇంకా మనం ఎందుకు అధ్యయనం అనిపిస్తుంది. కాకపోతే ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రజలకు నిజము చెప్పకుండా పోతే కూడా అబద్ధం చేయిస్తుంది. కనీసం ఆ నిజం పబ్లిక్కు తెలియాలనే దానికోసమన్నా చెప్పాల్సి వస్తుంది. సో బేసికలీ మేము చేస్తుండేది అనాలిసిస్ ఆఫ్ బడ్జెట్ కాదు, అనాలిసిస్ ఆఫ్ అసత్యాలు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3వ బడ్జెట్ కాగితాలపై కాకి లెక్కలేనని వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ విమర్శించారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేశారన్నారు. గతేడాది అంకెలని స్వల్ప మార్పులతో 10,000 కోట్లు పెంచి చూపించారని ఆరోపించారు. అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఆదాయం పాతాళంలో ఉందని, ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు. ఈ సంవత్సరం అంటే 2025-26కి ఎంతైతే అప్పు తీసుకుంటామని చెప్పారో అంతకు మించి ఇంకొక 10,000 కోట్ల అప్పు తీసుకుంటామని చూయించేసి బడ్జెట్ని మమా అనిపించేశారు. అప్పులేమో ఆకాశానికి, ఆదాయమేమో పాతాళానికి. క్లియర్గా వారి లెక్కల్లోనే కనపడిపోయింది. ఇది అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి ప్రయత్నాన్ని అయితే చేశారు తప్ప అంకెలను మార్చలేరు కదా. అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి అంకెల్లో వారి డబ్బా మాటలు, గాలి కబుర్లు, అసత్యాలు ఒక్కొక్కటిగా వారు చేసినటువంటి కామెంట్లకి ఆన్సర్లుగా కూడా కనపడ్డాయి. 3వ బడ్జెట్లో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసేటట్టుగా చెయ్యాలనే ఆలోచన ఉన్నట్టుగా కూడా కనిపించలా. ఆడబిడ్డ నిధి ఎత్తేశారు, నిరుద్యోగ భృతి 0, కేటాయింపులు శూన్యం, 50 సంవత్సరాలు పైబడ్డటువంటి వారికి పెన్షన్స్కి కేటాయింపులు లేవు, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, వెనుకబడినటువంటి వర్గాలకి, మైనారిటీలకి కేటాయింపులు లేవు. టోఫెల్, సిబిఎస్ఈ, ఐబీ సిలబస్ని రద్దు చేస్తున్నట్టుగా ఆర్థిక మంత్రితో చెప్పించారు. రెండవది, అంకెల గారడీలతోటి వారు గతంలో చెప్పినటువంటి గత బడ్జెట్లో ఎన్ని తప్పులు చేశారో, వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మూలధనం వ్యయం ఎంత ఖర్చు చేస్తామని చెప్పారో అది కూడా సాధించలేకపోయారు.
తాడిగడప గ్రామంలోని భక్తులు కోరికలు తీర్చే శ్రీ సాయిబాబా దేవస్థానంలో 18వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని గ్రామంలోని చిన్నారులు కూచిపూడి భరతనాట్యం ప్రదర్శించారు. చిన్నారులు చేసిన భరతనాట్యం కూచిపూడిని పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన నృత్యానికి గ్రామ ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని చిన్నారులు అంబా శాంభవి, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీరామ కీర్తనలు, గ్రామాల్లోని ఆరాధ్య మ్యాజిక్ డాన్స్ స్కూల్ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అనంతరం దేవస్థానం కమిటీ నిర్వాహకులు కళాకారులకు ప్రోత్సాహకాలు అందించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల నియామకాల్లో ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని సిఐటియు జిల్లా నాయకులు దొనేపడి కాశీనాథ్ ఆరోపించారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో 70 మంది కార్మికులను తొలగించడం దారుణమని మండిపడ్డారు. విజయవాడ బాలోత్సవం భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాశీనాథ్ మాట్లాడారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను రిటైర్డ్ అయిన పేద కార్మికుల బిడ్డలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నగర పరిధి విస్తరించినందున పారిశుద్ధ్య పనుల కోసం కార్మికుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని కాశీనాథ్ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల నియామకాల్లో ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని సిఐటియు జిల్లా నాయకులు దొనేపడి కాశీనాథ్ ఆరోపించారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో 70 మంది కార్మికులను తొలగించడం దారుణమని మండిపడ్డారు. విజయవాడ బాలోత్సవం భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాశీనాథ్ మాట్లాడారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులను రిటైర్డ్ అయిన పేద కార్మికుల బిడ్డలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నగర పరిధి విస్తరించినందున పారిశుద్ధ్య పనుల కోసం కార్మికుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని కాశీనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పదవుల పందేరం అని చెప్పనేటువంటిది పేరైతే జరుగుతూ ఉంది అని చెప్పనేటువంటిది అదొక రకం. కార్మికుల పందేరం కూడా మొదలైంది. కార్మికుల పందేరం ఎక్కడికి దారితీస్తూ ఉందంటే పంచుకునేటువంటి దానికి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు నా వాటా ఇంత, నా కోటా ఇంత, నా వాటా ఇంత అని చెప్పనని కార్పొరేటర్ స్థాయి నుంచి ఆ పై దాకా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే విజయవాడ నగరం మీద, నగరంలో ఉన్నటువంటి పారిశుధ్యం మీద, నగరంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద ఏమైనా కించిత్తైనా సరే శ్రద్ధ దాని మీద చెయ్యాలని చెప్పనేటువంటి ఆ స్పృహ ఉండేటట్టయితే ఈ రకమైనటువంటి పంజారాలు ఉండవని చెప్పనేది మేము భావిస్తూ ఉన్నాం. 71 మంది కార్మికుల్ని ఆయా ప్రజాప్రతినిధుల కోటాలకు అనుగుణంగా పనిచేసుకుని తలా పాపం తలా పిడికెళ్ళలాగా పంచుకుంటున్నటువంటి వాతావరణం కనపడతా ఉంది. అందుకనే ఈ 71 మంది లిస్టుని ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ఈ 71 మంది లిస్టు మేము కోరాం. ఏమని కోరామంటే నగరపాలక సంస్థలో పని భారం అధికమైంది, సంఖ్య తగ్గుతూ ఉంది, కార్మికుల సంఖ్య. దీనికి అనుగుణమైనటువంటి పద్ధతుల్లో ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే యాక్సిడెంట్లకు గురై మరణించినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇల్నెస్తో అనారోగ్యం పాలయ్యి దశాబ్దాల పాటు పనిచేసినటువంటి తర్వాత అనారోగ్యం పాలయ్యి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి అవకాశం ఇవ్వమని చెప్పనని అడిగితే వాస్తవంగా కమిషనర్ గారు చాలా మానవతా దృక్పథంతో 70 మందిని ఆ రకమైనటువంటి పద్ధతుల్లో సెలెక్ట్ చేసి స్క్రూటినీ చేసి నిర్ణయించి వాళ్ళు పనిలో పెట్టడం అని చెప్పనేటువంటిది జరిగింది. ఇటీవల జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం, జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తుత రాష్ట్ర అధికారం, కౌన్సిల్లో అధికార ప్రతిపక్షం ఉన్నటువంటి టీడీపీ కార్పొరేటర్లు దీని మీద ఇంకేముంది ఏదేదో జరిగిపోయిందని చెప్పనని పెద్ద ఎత్తున కౌన్సిల్లో నిలదీసేటువంటి దానికి, అధికారులను నిలదీసేదానికి ప్రయత్నం చేశారు. మేము అడుగుతూ ఉన్నాం, ఆ 70 మంది ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు, ఇంతవరకు జీతాలు రాకపోయినా ఆ 70 మందికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడైనా చిన్న పొరపాటు అధికారుల వైపు నుండి కానీ ఆ కార్మికుల వైపు నుండి కానీ జరిగింది అని అంటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, నిరూపించగలరా అని చెప్పి. అది పోయింది, అది వదిలేశారు. కమిషనర్ ఆ రోజే సమాధానం చెప్పాడు. మానవతా దృక్పథంతో నేను చేశాను, ఇది జెన్యూన్ అని చెప్పనేటువంటిది
ఆయన ఆ కేసులకి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పాడు. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటని చెప్పని అడుగుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.